లేదు. కొన్ని నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. అంటే ఏంటంటే బీజేపీ లాంటి పార్టీ పవర్లో రావాలంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్టడీగా పనిచేయాలి. ఆ స్టామినా ఉంటే పైకి వస్తారు, స్టామినా లేకపోతే మళ్ళీ కరిగిపోతారు. రైట్. ఒకసారి బాల్కోటే గారి దగ్గరికి వెళ్ళామండి. బాల్కోటే గారు, సో నేషనల్ పర్స్పెక్టివ్, నార్దర్న్ పర్స్పెక్టివ్ రెండు కూడా సమగ్రంగా విశ్లేషించారు డాక్టర్ పుల్లారావు గారు. మీరేమంటారు? రెండు తెలుగు రాష్ట్రాలు పర్స్పెక్టివ్ ఏ అంశాల మీద వెళ్తున్నాయి? ఇవాళ మనం గెలుపోవటముల గురించి మాట్లాడకూడదు కాబట్టి ఆ ప్రోటోకాల్కి లోబడి మనం మాట్లాడుకుందాం. ఏ అంశాలు ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకోబోతున్నాయి? వాసుదేవ్ గారు ధన్యవాదాలు. పెద్దల పుల్లారావు గారికి కూడా జైభీములు. వాసుదేవ్ గారు, రేపు దేశానికి రాష్ట్రాలకి ఒక శుభపరిణామమైన ఒక ప్రజాస్వామిక రోజు. భవిష్యత్తును మార్చుకోవటానికి, తలలా తల తీర్చిదిద్దుకోవటానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక హక్కు. నేను ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట చెప్తాను. ఎన్నికల ప్రక్రియలో జయాపజయాలు రాజకీయ పార్టీల నినాదాల్లో నుంచి కానీ, ఆ రాజకీయ పార్టీల యొక్క ఉపన్యాసాల నుంచి కానీ విజయాలు రావు. ప్రజల దైనందిన జీవితంలో నుంచి, ప్రజల జీవన బాధల్లో నుంచి, వేదనలో నుంచి, అనుభవంలో నుంచే వస్తాయి. ఆయా ప్రభుత్వాలు, ఉన్న ప్రభుత్వాలు మంచి చేస్తే అవే ప్రభుత్వాలను ఉంచుతాయి, మంచి చేయకపోతే తుంచుతాయి. ఈ రోజున జీవరాశులు బతకటానికి, మనుగడ సాధించడానికి కావాల్సింది ఓటు, ఆక్సిజన్. అలాగనే ప్రజాస్వామ్యం బతకటానికి కావాల్సింది ఓటు. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, తీర్పు ఎలా ఉండబోతుంది అనేది సర్వే సంస్థలు తలబట్టుకుంటున్నాయి. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల పెద్దలు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా జయాపజయాల మీద పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉన్నాడు. పైకి భీకరంగా ఎవరైనా కనిపించవచ్చు. ఒకరు 175 అనొచ్చు, ఒకరు 400 అనొచ్చు. కానీ గజ్జల్లో వణుకుంది, మస్తిష్కంలో భయం ఉంది. ఓటరు ఆ చైతన్యవంతంగా ఉంటాడు. ఎందుకుంటాడు అనంటే వాడి దైనందిన జీవితం నుంచి తీర్పిస్తాడు. ప్రజాస్వామ్యంలో గొప్ప లక్షణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఒక గొప్ప వరం. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చుకుని ఈ ప్రక్రియ కనుక లేకపోతే దేశం రాచరికం అవుతుంది, దేశం రాజుల పరిపాలన అవుతుంది, తలదీసి కోట గుమ్మానికి నరికే పరిపాలనలు వస్తుంది. ఈ రోజున మనం చూడండి, ఎన్ని వేల కోట్ల రూపాయల అధిపతులైనా అసలు ఒంటి మీద దుమ్ము లేనివాడు, తాకితే మచ్చబడే శరీరం కలిగిన వాళ్ళు కూడా మండుటెండల్లో ఓటర్ల దగ్గరికి వెళ్ళి ముఖరిత హస్తాలతో కొండమెట్లు ఎక్కి దిగి దండం పెట్టి ఎందుకు అభ్యర్థిస్తున్నారంటే అది ప్రజాస్వామ్యం యొక్క విజయం. ఈ రోజున రాజకీయ పార్టీలు బలంగా ఉండచోట, బలహీనంగా ఉండచోట ఎన్ని రాజకీయ ఎత్తుగడలు. కొన్ని పార్టీలు బలహీనంగా ఉండవచ్చు, కొన్ని పార్టీలు బలంగా ఉండవచ్చు. అది ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, కులంగా కానీ, మతంగా కానీ. అంటే ప్రజాస్వామ్యం అనే ఆకాశాన్ని ఈ రుగ్మతలో మేఘాల్లా కమ్ముతాయి. కమ్మినా అంతిమంగా ప్రజలు చైతన్యవంతమైన తీర్పుల్నే ఆయా రాష్ట్రాల్లో ఇస్తారు, దేశానికి ఇస్తారు. మనం భావించాల్సింది ఏంటంటే ఈ ప్రజాస్వామిక ఎన్నికలనే వజ్ర సంకల్పంగా దేశ పౌరులు భావించాలి. ఈ రోజు నా పెద్దలు పుల్లారావు గారు మాట అన్నారు, తండోపతండాలుగా తరలి వస్తున్నారు అని. ఎస్, ఒక సమ్మక్క జాతరకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, ఒక కనకదుర్గమ్మ దసరా పండుగ మహోత్సవాలకు వచ్చినట్టు, ఓ తిరుపతి వెంకన్న వజ్రోత్సవాలకు వచ్చినట్టు జర్మనీ, యూకే, లండన్, కువైట్, నేను కూడా తిరిగే ఎన్ఆర్ఐ మిత్రులతో ఈ ఎన్నికలతో వాళ్ళతో పాటు ఎన్నికల ప్రచారం చేశారు. కర్ణాటక, తమిళనాడు, చెన్నై, హైదరాబాద్ తండోపతండాలకు ఎందుకు వస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలో ఆ పరిస్థితికి వచ్చింది. రాష్ట్రం 5 ఏళ్ళు అనుభవించిన యొక్క ఆ ఆవేదన ఒక పెనుమార్పుకు దారి తీయాలని ఒక భావం. ఓటు ఉన్నోడు వస్తున్నాడు, ఓటు లేనోడు వస్తున్నాడు, ఓటర్లకు చైతన్యం కలుగు చేసే ప్రక్రియకు వస్తున్నాడు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో నేను శుభలక్షణంగానే భావిస్తాను. ఇప్పటికీ కూడా నిన్న ఒక మీటింగ్లో, నేను గత 4 రోజుల క్రితం మీటింగ్లో 1952లో 82% ఓట్లు పోలేని అంట. ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా 82% కనిపించదు. 60, 62, 63 ప్రతి ఓటరు చైతన్యవంతంగా తాను అన్నం తింటున్నట్టు,
తాను బట్ట కొట్టుకుంటున్నట్టు ఇది కూడా హక్కుగా భావించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లేమో చాలా బాధ్యతగా ఓట్లేస్తున్న పరిస్థితి ఉంటుంది. మేధావులు, చదువుకున్న వాళ్ళు, పౌరులు, పట్టణాల్లో ఉన్న వాళ్ళేమో తక్కువ సంఖ్యలో ఓటేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇలా ఉండటం కూడా సరైనది కాదు. ఏదైనా రాజకీయాలలో ప్రభుత్వం అంటే ఓడల బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు, అది ప్రజల హక్కు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఏం చెప్తారు? మీరైనా నేనైనా ప్రజలే చారిత్రక నిర్మాతలు, ప్రజలే బాలకోటి గారు, మీ పర్సెప్షన్, మీ దృక్పథంలో ఈసారి అర్బన్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి మీరు ఆంధ్రప్రదేశ్ మీద సమగ్రమైన పట్టున్నవారు కాబట్టి అడుగుతున్నాను, పెరిగే అవకాశం ఉంది? ఎందుకంటే కొన్ని చోట్ల లాస్ట్ టైం ఎలక్షన్స్లో అర్బన్ పర్సంటేజ్ 30 to 40% మధ్య ఉండింది. ఈసారి అది ఏమైనా పెరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఎప్పుడు ఓటింగ్ పెరిగినా అది అధికార పార్టీకి అసనిపాతంలో చుట్టుకుంటుంది. తప్పనిసరిగా పెరుగుతుంది వాసుదేవ్ గారు. మీరు హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల్లో 25% పోలింగ్ అయిన డివిజన్లో చూసాం మనం. 25% అంటే హైదరాబాద్ ఓటర్ ఎవరు పోలింగ్ బూత్లో. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఓటు చైతన్యం కూడా పెరుగుతుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటు దేశ చరిత్రలో కూడా ఒక ఆదర్శం కావాలి. ఆ ఆదర్శవంతమైన తీర్పు వస్తుందని చెప్పి భావిస్తున్నాం మేము. ఇంత క్రెడిబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పెరిగిందంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాటిని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లా. వాటిని నేను వేదనలు అన్నారా, ఆవేదనలు అన్నారా? నా మెడలో ఉన్న ఆకుపచ్చని కండువానే నిదర్శనం. ఈ రాష్ట్రంలో ఇలాంటి కండువాలు మెడలో వేసుకొని రైతులు తిరుగుతారని, మేధావులు తిరుగుతారని, జర్నలిస్టులు తిరుగుతారని మేము కళ్ళలో కూడా ఊహించాల. ఒక ప్రభుత్వం ప్రజల మెడలో ఆకుపచ్చని కండువాలు వేస్తుంది అని చెప్పేసి అంటే ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టే చైతన్యం పెరిగింది. అందరూ బాధ్యత పడుతున్నారు. నేను కోమటి జయరాం గారు అని చెప్పి ఎన్ఆర్ఐ, మీకు తెలిసే ఉంటుంది, తెలుగు ఎన్ఆర్ఐ సభలో ఇద్దరు సభల్లో పాల్గొన్నాం. 4,000 మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఈ ఎన్నికల్లో. 4,000 మంది. నేను చాలా ఆశ్చర్యపోయా ఆయన చెప్తా ఉంటుంటే. అంత బాధ్యతగా వచ్చారు, బాధ్యతగా పనిచేస్తున్నారు. కానీ దేనికి ఏదైనా సరే మనం గతంలో భయపడ్డాం. ఈ ఎన్నికల ప్రక్రియలో హింసాత్మకమైన సంఘటనలు పెద్దగా జరుగుతాయని కొంత ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా చర్యలు తీసుకుంది. అక్కడ ఇక్కడ చెదురుముదురు సంఘటనలో కొన్ని అలజడులు తప్ప పెద్ద హింసాత్మకమైన సంఘటనలు, చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగకపోవటం అనేది ఒక సంతోషకరమైన విషయం. రేపు పోలింగ్ కూడా అలాగనే జరుగుతుంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఓటరు కూడా ఆ స్థితిలోనే ఉన్నాడు. ఓటరు కూడా నువ్వు భయపెడితే, నువ్వు బంధిస్తే